హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈ రోజు రత్నం రుచుల్లో మీకోసం తీసుకొచ్చేసాను గోబీ 65. దీన్ని కాలీఫ్లవర్ 65 అని కూడా అంటాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనం బయట చాలా డబ్బులు పెట్టుకొని కొనుక్కుంటాం, కానీ ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే నేను చెప్పినట్టు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు హైదరాబాద్లో ఫుల్ రెయిన్ అయితే వచ్చేస్తుంది. సో ఇలాంటి రెయినీ టైంలో మనం వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది. అండ్ బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఈ గోబీ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను ఫుల్ డీటెయిల్స్తో. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మరి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరి ఈ గోబీ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను, చూసేద్దాం పదండి. ఇప్పుడు కాలీఫ్లవర్ను చిన్న చిన్న పీసెస్గా తీసుకోవాలండి. నేను ఇక్కడ పెద్ద సైజ్ కాలీఫ్లవర్ని తీసుకున్నాను. సో తీసేసుకుని మనం వాటర్లో ఒకసారి కడిగేసుకోవాలి. సో కాలీఫ్లవర్ 65 చేసుకోవడానికి మనం కనీసం ఈ సైజ్ అయినా తీసుకుంటే మనకి 65 వేసిన తర్వాత కొంచెం షింక్ అయిపోతుంది, కాబట్టి అప్పుడు 65 అనేది కరెక్ట్ సైజులో ఉంటుంది. సో దీన్ని వాష్ చేసేసుకున్నాం కదా. వాష్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకుని హాట్ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లో కొంచెం పసుపు, అలాగే దీంట్లో క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకుని ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంటుంది కదా, అదంతా దీంట్లో వేసేస్తాము. ఎందుకంటే కాలీఫ్లవర్లో ఎక్కువ పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మనం డబల్ టైం వాష్ చేసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఈ హీట్లో వేయడం వల్ల ఏమైనా పురుగులు ఉంటే మాత్రం బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో చూసారా, ఇది మనం 50% వరకు కుక్ చేసుకోవాలి. 50% అయితే కుక్ అయిపోవాలి. రిమైనింగ్ 50% మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, కుక్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఒక స్ట్రైనర్లో తీసేసుకుని స్ట్రెయిన్ చేసేసుకుందాము. సో స్ట్రెయిన్ చేసేసుకున్న వెంటనే దీనిపై నుంచి కూల్ వాటర్ వేసుకోండి. సో మరీ ఓవర్ కుక్ అయిపోకుండా ఉంటుంది అనమాట వెంటనే కూల్ వాటర్ వేసేసుకుంటే. సో ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ను మ్యారినేట్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కర్డ్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. సో కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువే పడుతుంది, మనం పెద్ద సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నాం కాబట్టి. అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, దాంతోపాటు సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో ధనియాలు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసేసుకున్న తర్వాత మనం దీంట్లో బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను ఒక చిన్న టేబుల్ స్పూన్, అలాగే సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, అలాగే టమాటో కెచప్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, ఆయిల్ కూడా అస్సలు పీల్చదు. అలాగే దీంట్లో కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా సరిపోతుంది, లేకపోతే ఈ ఫ్లేవరే డామినేట్ చేస్తుంది. అలాగే దీంతో పాటు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి, మంచి కలర్ రావడం కోసం. వేసేసుకుని ఒకసారి మనం డ్రైగా కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని మనం ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాము. సో మరీ లూజ్గా ఉండద్దు, మరీ థిక్గా ఉండద్దు. మనకి కాలీఫ్లవర్ దీంట్లో వేస్తే అది దానికి అంటుకునే విధంగా ఉండాలన్నమాట. ఆ బ్యాటర్లో ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసారా, విస్కర్ తోటి కలుపుకుంటూ ఉంటే లమ్స్ ఏమీ లేకుండా చక్కగా ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి బాగా చేత్తో కలుపుకోవాలండి. మీరు గరిట ఇవన్నీ పెట్టద్దు, చేత్తో కలుపుకుంటేనే దానికి చక్కగా పడుతుంది అనమాట. లేకపోతే ఇవంతా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా మీరు చేత్తో స్లోగా కలుపుకుంటూ ఉంటే మనం ఏ రకంగా సైజ్ అయితే తీసుకున్నామో అదే విధంగా ఉంటుంది, విరిగిపోకుండా. సో ఇట్లా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్లో ఇది ఫ్రై చేసుకోవాలి. దానికోసం డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ అనేది ఫస్ట్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 1 by 1 కాలీఫ్లవర్ను దీంట్లో వేసేసుకోవాలి. సో ఫస్టే మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే త్వరగా కలర్ వచ్చేసేసి మాడిపోతుంది అనమాట. లోపల అనేది ప్రాపర్గా కుక్ అవ్వదు. ఫస్ట్ మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకున్న తర్వాత ఒక 2 to 3 minutes అది సెటిల్ అవుతుంది అనమాట.
సెటిల్ అయిన తర్వాత మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుకోండి. సో దట్ ఆ కోటింగ్ అంతా దానికి చక్కగా అంటుకుని ఉంటుంది, లేకపోతే మన కింద ప్యాన్కి అంటుకుపోతుంది అనమాట. సో చూసారా, ఇలా విడివిడిగా వచ్చేసాయి. మనకి ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది. మనకి అక్కడ కాలీఫ్లవర్ కాడలు చూస్తేనే తెలిసిపోతుంది ప్రాపర్గా కుక్ అయిపోయిందని. సో ఇలాగ చక్కగా మంచి కలర్ వచ్చేసిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసేసుకోవడమే. ఇలాగ మొత్తం అన్ని తీసేసుకుంటున్నాను. చూసారా ఎంత ప్రాపర్గా కుక్ అయిందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. బయట నుంచి క్రిస్పీగా, లోపల జ్యూసీగా, అండ్ ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు. నేను చూపిస్తాను. నేను ఎంత ఆయిల్ అయితే వేసానో అంత ఆయిల్ మాత్రమే ప్యాన్లో ఉంది. అలాగే రిమైనింగ్ ఉన్నవి కూడా వేసేసుకొని నేను స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు అదే ఆయిల్లో నేను చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నానండి. చిల్లీస్తో పాటు నేను ఇక్కడ జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను, మనం పైనుంచి గార్నిష్ చేసుకోవడానికి. అలాగే ఈ జీడిపప్పు వేసుకోవడం వల్ల మనకి మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోబీ 65. సో ఇవి ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి కదండి, ఇప్పుడు తీసేసుకుందాము. సో మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఇలా చక్కగా మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది. సో అంతే అండి, మన గోబీ 65 అయితే రెడీ అయిపోయింది. దీనిపై నుంచి పచ్చిమిర్చి అలాగే జీడిపప్పు వేసుకుని గార్నిష్ చేసేసుకుంటాము. సో అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకుని గోబీ 65 అయితే రెడీ అయిపోయింది. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఈ గోబీ 65 అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దీని టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది, చికెన్ కంటే బ్రహ్మాండంగా ఉంది. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.